Hi, good morning. Hi, Srinija. Hi, Sri Lakshmi. Good morning. Good morning, Madhuri. I'm asking the price for sari, but no response. Ravali Chowdhury, please send your query by WhatsApp, ma. Here I won't be able to tell all the prices, but last session I have mentioned prices for a bill sari. But in regular live shows, it might not be possible. You can get in touch with me, share me the screenshot of the sari, then we will send you the price and availability. All right? I'm sorry for the inconvenience because they would have been lines will be really busy at the time of live show. Hi, Aruna. Hi. I think it's a long weekend. Probably everybody is having good time at home. Hi, Nitya. Good morning. Your work is started, ma. First blouse is already sent to you. Always great collection. Thanks, Vijaya. Vijaya Lakshmi. Do you have any salwar suits on your page? Salwar suits mostly will be on live show, and whatever I custom design will be there in the page. Most of the time it is like we we don't find the good time because they're all our regular clients, so we keep making and it keeps going, so we really won't take the pictures and upload it in the page. Yeah. Hi. Hi. Good morning, Srivani. So I hope video is clear, audio is clear, because this whole week it wasn't a joke. It was a surprise Patola live show on Monday, and Thursday it was Independence Day budget friendly live show, and followed by Saturday as always. Saturday is such a special day for me and for you also. Yes. Hi, Mahalakshmi. Yes. ఒక వీడియో చేయాలి, టైం దొరకట్లేదు. వన్ వీడియో విచ్ ఇస్ బీన్ పెండింగ్ ఫ్రమ్ లాంగ్ ఈజ్ wash care technique. I would have told you so many times, but they keep asking me to make the video. I still owe to do that. తప్పకుండా చేస్తాను. ఇంకా చాలా అనిపిస్తాయి నాకు మా గార్డెన్లో చూసే. ఇప్పుడిప్పుడే ఏది చూసినా లైక్ ఫ్రెష్గా ఇలా మా ఇంట్లో పెద్ద పూలు బయట తెచ్చేదేమి ఉండదు. ఇక్కడ పూసేవే, ఇక్కడ ఫ్రూట్సే, అసలు ఏది చూసినా అంత ఆనందంగా ఉంటుంది. ఐ ఫీల్ లైక్ షోయింగ్ ఆల్ దాట్. మా తోటలో ముల్లంగి దగ్గర నుంచి అన్నీ వస్తాయి ఈ చిన్న ప్లేస్లో. వాట్ ఎవర్ వీ కెన్ డూ. ఇప్పుడే చూస్తూ ఉన్నా అక్కడ మెంతి కూర, ఆకుకూరలు, లైక్ కొత్తిమీర, ఇవన్నీ చూపించాలని అనిపిస్తుంది నాకు. అంటే ఇవన్నీ తెలియవనేవి కాదు, కానీ ఏంటంటే
గుడ్ థింగ్స్ షుడ్ బి ప్రమోటెడ్. ఎందుకంటే మదర్ ఎర్త్, మనం మదర్ ఎర్త్ అని ఎందుకంటారు అంటే మనం ఏ పిచ్చి పనులు చేసినా అమ్మ సహిస్తుంది కదా, అలాగే మదర్ ఎర్త్. మనం ఎన్నో చేస్తాం, ప్లాస్టిక్, అసలు ఎన్ని పొల్యూటెడ్ థింగ్స్ వీ డూ రిగార్డ్ టు ద ఎన్విరాన్మెంట్. కానీ అమ్మ మనల్ని ఏమన్నా చేస్తుందా? చెయ్యదు. స్టిల్ ఇట్ షవర్స్ ద సేమ్ లవ్, బట్ టు వాట్ ఎక్స్టెంట్ ద కెపాసిటీ షీ హ్యాస్. మనం ఏ చేస్తా పోతే హౌ మచ్ మోర్ షీ కెన్ గివ్ అస్. ఇవ్వలేదు కదా. సేమ్ దిస్ థింగ్, ఇంతకు ముందు ఉండే గాలి, వెలుతురు, అన్ని న్యాచురల్ రిసోర్సెస్ ఎంత తక్కువైపోయినాయి కదా. ఇంకా ద జనరేషన్స్ టు కమ్, వాట్ వీ హ్యావ్ టు గివ్ ఈజ్ ఓన్లీ ద న్యాచురల్ థింగ్స్. మెటీరియలిస్టిక్ థింగ్స్ కానే కాదండి. కోట్ల రూపాయలు కాదు, ల్యాండ్స్ కాదు, బంగారం కాదు, డైమండ్స్ కాదు, ఇవి కాదు మనం ఇవ్వాల్సింది నెక్స్ట్ జనరేషన్కి. మన వంతుగా మనం ఇక్కడ ఉన్నందుకు మనం అనుభవిస్తున్నాయన్నీ మన పిల్లలు అనుభవించాలి కదా. కానీ ఈ ఫ్యాక్టర్ నేను చూస్తాను, ఎప్పుడు పేరెంట్స్ ఎక్కువ ఆలోచించేది మేము చాలా కష్టపడి పైకి వచ్చాం, అప్పుడు నాకు ఏమి కొనుక్కోవాలనుకున్నానో ఐ కుడ్ నాట్ డూ ఇట్. బట్ వై మై నెక్స్ట్ జనరేషన్, మా పిల్లలు ఎందుకు అలా కష్టపడాలి? మనం ఈజీగా కొనిచ్చేస్తాం, వాళ్ళు అడిగింది ఈజీగా కొనిచ్చేస్తాం. వాళ్ళకి అస్సలు వాల్యూ తెలియదండి. వాళ్ళ పిల్లలు, మీరు ఏదైతే ఫీడ్ చేస్తారో, పిల్లల్ని మంచిగా చూసుకోవటం అంటే వాళ్ళు అడిగిందల్లా కొనివ్వటం కాదు. పక్కాగా వాళ్ళకి ఏది మంచో ఏది చెడో వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇది మన బాధ్యత. సో ఆ తర్వాత వాళ్ళకే తెలిసి వస్తుంది దేనికి స్పెండ్ చేయాలి, దేనికి స్పెండ్ చేయొద్దు. స్పెండ్ చేయాలనుకున్నా ఇఫ్ ఇట్ ఈస్ యువర్ హోల్ విష్ దెన్ యూ కెన్ స్పెండ్. అందరి విష్లు ఒకేలాగా ఉండవు. అలాగే ఖచ్చితంగా ఇది నెక్స్ట్ జనరేషన్కి. అందుకే ఇంకుడు గుంటలు అంటాను, వెంటిలేషన్ ఉన్న ఇళ్ళు అంటాను. కొంచెం అనుకున్న ఏరియాలో, సపోజ్ మై హోల్ సైట్ ఈజ్ 60x60, 3600 స్క్వేర్ ఫీట్. దానిలో ఆల్మోస్ట్ 2,500 వదిలేసి గార్డెన్. సో 1/3 అంత ఇల్లుంటే చాలని నేను అనుకుంటా. 1/4 కాదు, 1/3 అంత ఇల్లుంటే రెస్ట్ ఆఫ్ ద థింగ్ యూ కెన్ లీవ్ ఇట్ టు ద గార్డెన్. ఇట్ ఈస్ దట్ యూ హ్యావ్ టు ఎంజాయ్ యువర్ సన్లైట్. ఇప్పుడు డి విటమిన్ కంతా యూ హ్యావ్ టు టేక్ ద టాబ్లెట్స్. అది పనిగా వెళ్ళి కొంచెం సేపు ఎండలో కూర్చోవటం, షార్ట్స్ తీసుకోవటం, ఇవన్నీ పూర్వకాలంలో లేవు కదా. దే నెవర్ యూస్ టు డూ ఆల్ దాట్. దే బై దెమ్సెల్వ్స్ దే యూస్ టు ఈట్ బ్యాలెన్స్డ్ ఫుడ్. మన సౌత్ ఇండియన్ ఫుడ్ ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ డిజైన్డ్ ఫుడ్. ప్రోటీన్, కార్బ్స్ అన్నీ కావలసినవి, ఫ్యాట్ అన్నీ ఉంటాయి దానిలో. సో మా అమ్మ అంటూ ఉంటారు, వాట్ ఈస్ ద స్పెషల్ కలెక్షన్ టుడే? టుడే ఈజ్ లిటిల్ బిట్, ఐఎమ్ గెటింగ్ బ్యాక్ టు దట్ పాయింట్. మా అమ్మ అంటూ ఉంటారు, అమ్మ ఇప్పుడంతా ప్యాకెట్ ఫుడ్, ప్లాస్టిక్ వాటర్, అంటే ప్లాస్టిక్ బాటిల్స్లో వచ్చే డ్రింక్, ప్యాకెట్ ఫుడ్, let it be from snack to main food also, main course also, it's all packet food. That's what is causing us all the nonsense to your health, to your body, to your system here, because what you eat is what you are. ఎంతమంది చెప్పినా ఇదే. ఒక్కొక్క మాటను ఒక్కొక్క రీల్ చేయొచ్చండి, కానీ నాకు అంత టైం ఉండదు. సో ఖచ్చితంగా చెప్తాను, ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ యు ఈట్, బికాస్ హౌ యూ వాంట్ టు బీ డిపెండ్స్. అది ఖచ్చితంగా మెడిసిన్స్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. అందుకే నేను ఎప్పుడూ అఖిలాన్ని సజెస్ట్ చేస్తూ ఉంటాను,
ఎంతమంది నాకు పీపుల్ గెట్ కనెక్టెడ్ టు మీ హౌ ఇస్ డాక్టర్ అఖిల, మీరు ఒకసారి చెప్పారు మీ వీడియోలో అని. ఇప్పుడు కాదండి, ఎప్పుడైనా చెప్తాను, డాక్టర్ అఖిల ఈజ్ లైక్ ఎ బూన్. Okay, people like her who promotes good health, good lifestyle, that's what is required for present scenario of our living. Okay, అది ప్రమోషన్ కూడా కాదు, నాలెడ్జ్ షేరింగ్. I have seen people who have అంటే చాలా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి కన్సీవ్ అయిన వాళ్ళు వీళ్ళందరినీ, అంటే ఐ నెవర్ ఫాలో ఆర్ డోంట్ గెట్ టైమ్ టు లుక్ ఎట్ what other people are doing, what they're designing, how they're making reels, how they're doing live shows. No, నాకు అసలు అంత టైం ఉండదు. నా మనసు ఏది చెప్తే అది చేస్తూ ఉంటాను అంతే. సో అనిపిస్తుంది, ఐ థింక్ ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ మై team also sometime, because who is part of this journey, important part. Yeah, sometime definitely I will show. And I think lot of people are joining, that's why I'm waiting to start the session. Yes. మదర్ ఎర్త్ గురించి చెప్తున్నాను. మదర్ ఎర్త్కి మన పార్టీగా మనం ఇవ్వాల్సినవి ఉన్నాయి కదా కొంచెం. అసలు ఎంత స్ట్రెస్ బస్టరో ఇఫ్ యూ డూ లిటిల్ గార్డెనింగ్ అండ్ వెన్ ఇట్ స్టార్ట్స్ ఫ్లవరింగ్. ఒక్క ఫ్రూట్ వచ్చినా అసలు అన్నీ కొంటుంటాం, 100,000 పెట్టి బయట ఫ్రూట్స్ కొంటుంటాం కదా, బట్ మన గార్డెన్లో వచ్చింది అంత స్పెషల్గా అనిపిస్తుంది. అప్పుడు అనిపిస్తుంది వీ షుడ్ నాట్ బార్గెయిన్ విత్ ఫార్మర్స్. బార్గెయిన్ చెయ్యకండి. ఫార్మర్స్ నిజంగా చాలా కష్టపడతారు, వాళ్ళ కష్టానికి తగిన అవుట్పుట్ రాదు. అందుకే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఫెస్టివల్స్ అప్పుడు చాలా హైక్ చేసి అమ్ముతారు. ఎందుకంటే రెగ్యులర్ డేస్లో వాళ్ళకి ఆ చాయిస్ ఉండదు. డిమాండ్ ఉన్నప్పుడు మాత్రమే దే వాంట్ టు మేక్ మనీ. సో దట్స్ వై దే డూ దట్. ఈ మిడిల్ పీపుల్ వీళ్ళు డైరెక్ట్గా వీలైనంత వరకు ఎవరైనా మంచిగా చదువుకున్న వాళ్ళు who wants to have the touch of helping the farmers, being మీ సాఫ్ట్వేర్ జాబులు చేసుకుంటూ గెట్ కనెక్టెడ్ టు ద ఫార్మర్స్. ఐ థింక్ అలాంటి సైట్స్ కూడా ఉన్నాయి అనుకుంటా, నాకు తెలీదు. బట్ వాళ్ళ నుంచి మీరు డైవర్ట్ చేస్తారు, ఎందుకంటే మీ ఇన్కమ్ మీకు ఎలాగూ ఉంటుంది. అండ్ ఏ పని ఫ్రీగా చేయనవసరంలా, వెరీ లిటిల్ మార్జిన్ యూ కెన్ కీప్ సో దట్ యూ కెన్ వాట్ ఎవర్ అకార్డింగ్ టు ద మార్కెట్ హవెవర్. అలాంటి మంచి వాటిని మార్కెట్లో తీసుకురండి. ఆర్గానిక్ ఫార్మింగ్, బికాజ్ ఆర్గానిక్ థింగ్స్ ఆర్ రియలీ గుడ్. నేను ముందు అనుకునేదాన్ని పీపుల్ హూ ఆర్ రిచ్ దే ఓన్లీ బై ఫ్రమ్ నామ్దారీస్. అంటే బెంగళూరులో అదొక కల్చర్ ఉండేది, అంటే యు ఆర్ బయింగ్ యువర్ వెజిటబుల్స్ ఫ్రమ్ నామ్దారీస్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 15 years ago. అలాంటప్పుడు వీళ్ళు హైఫై ఫ్యామిలీ, లగ్జరియస్ ఫ్యామిలీ, దే కెన్ ఎఫోర్డ్ టు స్పెండ్ ఫర్ ద ఆర్గానిక్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్. నిజమే అది, ఎందుకంటే దే ఆర్ సో ఎక్స్పెన్సివ్ ఎవ్రీ డే టు లీడ్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్. ఎస్, యూ హ్యావ్ టు బీ రియలీ అంటే రిచ్గా. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే పీపుల్ హూ వాంట్స్ టు హ్యావ్ హెల్దీ లైఫ్ స్టైల్ దాన్ని ఫాలో అవుతారు, అలా కూడా అవుతారు అని. Later on it is always, I think for years together we have not stepped into a supermarket or anything for a vegetable shop. Lot of things my mother grows in our garden. అసలు ఏమీ లేకపోతే ఆ ముల్లంగి ఆకులతో కూడా చట్నీ చేసేస్తారు. ఐఎమ్ యాక్చువల్లీ అంటే మహాతల్లి అనుకోవాలి. ఎంతమంది వచ్చినా ఈ బొటిక్కి ఆ టైంకి నన్ను కనీసం కొన్ని సంవత్సరాలు షీ డిడ్ నాట్ ఆస్క్ మీ, ఎందుకంటే నాకు ఇప్పటికీ ఐ డోంట్ నో హౌ టు బుక్ ఇట్ ఆన్లైన్ టు గెట్ వెజిటబుల్స్ ఆర్ ఫ్రూట్స్. నాకు తెలీదు, నా పనికి సంబంధించినంత వరకే నాకు తెలుసు, నేను ఎప్పుడూ చేయలేదు, నెవర్. సో నన్ను దేనికి బాదర్ చేయకుండా ఈ పనికి నన్ను కంప్లీట్గా డెడికేట్ అయ్యేటట్టు చేసిన
ఆ అమ్మకి నిజంగా నేనేమి చెప్పినా ఐ థింక్ సో ఇప్పుడిప్పుడే గార్డెన్ నుంచి తీసుకొచ్చారు ఇవన్నీ. సో కొత్తిమీర ఇవి ఐ మీన్ లైక్ ఇలాంటివి రోజు వస్తూ ఉంటాయి నాకు. అంటే అమ్మ కష్టమే, నేను చేసేది ఏం లేదు. ఇవన్నీ ఇలా ఆనందిస్తూ ఉండటానికి దిస్ ఇస్ మై స్ట్రెస్ బస్టర్. అండ్ పూల దగ్గర నుంచి, రోజెస్ దగ్గర నుంచి, మందార పూల దగ్గర నుంచి, దేవుడు పెట్టే ప్రతి ఒక్కటి, మరువం, దవనం, ఇలాంటి మొత్తం ఇక్కడే ఉంటాయి. ఆకలేస్తే కరెక్ట్గా ఏదో ఒక చెట్టు నాకు ఫ్రూట్ ఇస్తూనే ఉంటుంది. అంటే మదర్ ఎర్త్ ఎంత గొప్పది అని చెప్పడానికి చెప్తున్నాను అనమాట. నిజంగా గూస్ బంప్స్. అందుకని ప్లీజ్ గివ్ బ్యాక్ టు మదర్ ఎర్త్ వాట్ ఎవర్ వీ క్యాన్. కొత్తగా శ్రీమంతుకు సినిమా వచ్చిన తర్వాత కొన్ని కాన్సెప్ట్స్ వచ్చినాయి కదండి. ఇప్పుడు చూస్తాను ఫామ్ ప్లాట్స్ అని. బికాస్ మనకు నిజంగానే కుదరదు, వెళ్ళి ఫార్మింగ్ చేయటానికి కుదరదు. బట్ ఇన్ మై లైఫ్ డెఫినెట్గా నేను ఐ గో బ్యాక్ టు దట్. అంటే ఇది చిన్న సెటప్, ఇంకొంచెం పెద్దగా, కనీసం 1 acre ఆఫ్ ల్యాండ్లో ఖచ్చితంగా నాకు నచ్చినవన్నీ చేసుకుంటూ మళ్ళీ అక్కడ కూడా వీలైతే నేను రీల్స్ ఇలా మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఇష్టం, చాలా ఇష్టం టు లీడ్ దిస్ కైండ్ ఆఫ్ వెరీ న్యాచురల్ ఎకో ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్. సో ప్లీజ్ గివ్ బ్యాక్ టు మదర్ ఎర్త్ ఇన్ వాట్ ఎవర్ మనకి వీలైనంత. నేను ఎవరిని సన్యాసులు అయిపోవాలి అని చెప్పట్లేదు. నేను ఐ ఎంజాయ్ ఎవ్రీథింగ్. ఐ ఎంజాయ్ క్లోత్స్, ఐ ఎంజాయ్ జ్యువెలరీ, ఐ ఎంజాయ్ టాకింగ్ టు యూ, ఐ ఎంజాయ్ బీయింగ్ విత్ ఫ్రెండ్స్, ఎనీథింగ్. బట్ ఆ చిన్న పార్ట్ ఇస్తే బాగుంటుంది. So shall we start our show now? Okay. If you all say thumbs up, then I will start and I will talk about it. ఈ గత 2-3 సెషన్స్లో పెద్ద నేను వేరే టాపిక్స్ దేని గురించి మాట్లాడలేదు. సో పీపుల్ హ్యాడ్ బీన్ ఆస్కింగ్ మీ, మీరు మాట్లాడండి, అది చాలా బాగుంటుంది, ఇష్టంగా ఉంటుంది. అంటే నేను ఎప్పుడు దేనికి ఇది చెప్పాలి అని ఏది అనుకోలేదు. ఈవెన్ నౌ టుడే, బికాస్ వెన్ ఐ సా ఆల్ దిస్ ఫ్రెష్ థింగ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, దెన్ ఇట్ మేడ్ మీ టు టాక్. ఇట్ ఈస్ నాట్ ఫ్యాన్సీ, ఇట్ ఈస్ మై హార్ట్ అవుట్ టు డూ ఎనీథింగ్ లైక్ దట్. Okay, right. So I can see thumbs up here. I will start the show. Okay. So today, ఆఫ్టర్ సర్టన్ గ్యాప్, మనకి మైసూర్ సిల్క్ చెప్పాను కదండి. ఐ యూస్ టు డూ లాడ్ ఆఫ్ మైసూర్ సిల్క్స్. ఐ థింక్ మైసూర్ సిల్క్ అనేది చాలా ట్రెండ్ సెట్టింగ్లోకి వచ్చింది మనం. బికాస్ ఐ యూస్ టు షో లాట్ ఆఫ్ ఫ్యూజన్ స్టఫ్. Mysore silk with kalamkari, Mysore silk with chikankari, Mysore silk with madhubani, Mysore silk with patachitra, and classic Mysore silk, and the pure zari, checks, plain, and what not. Asalu inni rakal chupichanu, and it's been so viral, and I'm happy that whatever we set the trend that it follows. తర్వాత కలంకారీ డిజిటల్ ప్రింట్గా బయటకు వచ్చింది, రేట్ తగ్గింది. దెన్ ఆఫ్టర్ దట్ ఐ డెంట్ వాంట్ టు ప్రమోట్ ఎనీ సెకండ్ క్వాలిటీ ఆర్ వాట్ ఎవర్. ఇట్ ఈస్ ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ మార్కెట్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ డిస్ప్యూట్ అబౌట్ ఇట్. బట్ వాట్ ఐ వాంట్ టు షోకేస్ ఈజ్ మై కాల్. సో చాలామంది అడుగుతున్నారు మళ్ళీ మైసూర్ సిల్క్ చూపించండి అని. So today, please stay tuned. I'm going to show you some beautiful Mysore silk sarees till the end. Okay, I might not be able to give you this many, but inniste kuda already oka 3-4 oka friend తీసేసుకున్నారు. శాలిని చౌదరి. ఎస్, అంటే మీరు మరి లైవ్ ఇవి ముందే చూపిస్తాడు, అలా కాదండి. ముందుగా చూపించాలని కాదు, ఐ కెప్ట్ ఇట్ ఫర్ ద లైవ్ షో. బట్ వాళ్ళు ఇన్ ఏ కపుల్ ఆఫ్ డేస్ దే ఆర్ లీవింగ్ టు ఓవర్సీస్. దట్స్ వై అబ్రాడ్ వెళ్తున్నారు కాబట్టి చూపించాల్సి వచ్చింది. దానిలో 4 ఆల్రెడీ అయిపోయినాయి. బట్ ఎవ్రీ పీస్ ఈజ్ డిఫరెంట్.
and I may not get a chance to show you whatever is sold because it's already in the making. So to start with, this is a beautiful black checks my silk. One second. One second. Right. A trendy blouse, of course, whatever I'm wearing. దీనిలో బ్యూటీ చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది సారీ అని. All through, this is the small checks and a small border. The wow factor is the pallu. Chicken curry pallu. ఎంత బాగుంది కదా, అంటే వెరీ ట్రెండీ. సి దిస్ ఇస్ ద పల్లు, చికెన్ కర్రీ విత్ బాట్లా వర్క్. చాలా మినిమల్గా, చాలా స్మార్ట్గా. సో దిస్ ఇస్ హౌ ద పల్లు, అండ్ ఐల్ షో యూ ద బ్లౌజ్ ఆల్సో. దిస్ ఇస్ ద బ్లౌజ్ అండ్ పల్లు. Okay. Good. Ada. Yes. Now I'm comfortable. Got it right? Mysore silk. Eppatlage birds background. This is how the saree is. Now I will move on to other sarees. Checks. Here is another beautiful. Just check the color. దీనిలో బ్యూటీ వచ్చి ఇలా half and half, small checks and big checks, and a nice color, very English lavender. పట్టచిత్ర, ఆ పట్టచిత్ర పిచ్వాయ్ ఎంత బాగుందో చూడండి. Actually, it was full raining throughout the night. That's why. See, this is the pallu. What a beautiful pichwai painted sari. Upside is little bigger checks and this side is smaller checks. As pallu chala beautiful ga color combination. So for blouse, this comes to the back of the blouse, this, okay, and for sleeves,
ఇది sleeves ki. For 2 sleeves you get this motif, and back is this. What a beautiful painted Hatachitra. One second. भावना, वो एक पिन लेके आओ. पिन नहीं डाला हम, फिर गया. हाँ, ऑफ कर दिया वीडियो में. वीडियो Sorry for the inconvenience. Back again. Okay. Challenge. This is another beautiful saree which is partly pallu. ఇంతకు ముందు ఒకసారి చేస్తున్నాం partly pallu, which is a huge response. I don't know who all really loved it and asked for it. That time I could not give, and this is the blouse. See how beautiful. And here is the pleats. పాట్లీ పళ్ళు లంగా ఓణి లాగా వేసుకోవాలని మనసున్న వాళ్ళకి తప్పకుండా ఇట్స్ ఎ గుడ్ చాయిస్ ఇన్ మైసూర్ సిల్క్. ఇది ఎంత బాగుందో అసలు, ట్రెండీగా లంగా ఓణి ఫీల్తో ఉంది. గ్యాప్ బార్డర్ లైక్ కంచి శారీ అండ్ ఫ్లో యాజ్ మైసూర్ సిల్క్ అండ్ a nice contrast blouse. I think it is and a rich pallu meeting lot of needs actually. Okay, I'll move on to the next saree. Another beautiful saree, like spectrum laga. Today is Gaga for Mysore silk. Actually, బాగుందా, కలర్ఫుల్ గా, వెరీ ఐ థింక్ బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ ఆల్సో. దిస్ ఇస్ unlike those two, this is a budget friendly one. You can ask the team. This is how the saree is, under 15. Yeah, nice contrast border and pleasant colors. This is the pallu and here is the blouse. Okay, yeah, move on to the next saree. Checks. What a beautiful color.
small border, my silk. See, here is the pallu and the blouse. Blouse you can team up with anything what you have also. Otherwise, a simple plain blouse with this. Otherwise, as always, I prefer to wear with a white blouse with a pink painted flowers. That is my favorite for this saree. These are again, I think, under 15. Even this and even this. Rust color, rust orange. See here. Okay, బాగుంది కదా. You can go with if you want to have a contrast combination, you can still go with asna blouse. Where I mean, like, not exactly for this, but my blouse is also going with lot of things. I like to wear these kind of mix match blouses. So something very different, like blue indigos will go well with this. Off whites will go well with this. Okay, this is how it is. A nice rust orange with the bolder checks and a small border. This is another new variety. Who likes to have, see the flow, plain saree with very small cute border and self countering. No zari here, it is all self. I have a few colors, like 3-4 colors in this. This is the actual color. See, this is how it is. You have self and see the feel, baby feel. This is okay. So, and here is the pallu and plain is the blouse. Of course, one sea blue, sky blue is sold now. We'll be making a blouse differently. I think I'll be showing in a delivery video. It was a quick go, so may not be too elaborate, but a quick and smart one. Here is a beautiful baby pink. Who can say no for baby pink? This is all-time favorite for ఎవరికైనా నచ్చని వాళ్ళు ఉండరు baby pink generally. So this is a nice baby pink with the smart small zari border and self woven. నాకు ఇష్టపడతాయి ఇలా రెగ్యులర్ వేర్ కూడా చాలా బాగుంటాయి. See, this is the pallu. And I will show you another color. English beige. Muted shade. And this is the color you can team up with anything. It could be kalamkari blouse also looks really good, or a brocade blouse if it is a little richer, rich function or anything like that. Or for a casual wear, a kalamkari is a very nice apt blouse. And any colorful or any pastels, such a smart saree. Here is the pallu
and this is the blouse. I wear even with the self blouse కూడా చాలా బాగుంటుంది. అంటే see, suppose if I'm in the single color, all my black beads and all will look very classy. బాగుంటాయి. Especially people are in small make. అంటే ఫిజిక్ వైజ్ స్మాల్ మేక్లో ఉండే వాళ్ళకి చాలా యాప్ట్గా ఉంటాయి. అండ్ పీపుల్ లవ్ ద ఫ్లో ఆఫ్ ద సారీ, అండ్ సిన్స్ ఇట్ ఈస్ నాట్ ప్లెయిన్, ఇట్ ఈస్ ఈవెన్ మోర్ గుడ్. ఓకే, దిస్ అ నైస్ పింక్. And I think colors are over. Here is another crepe saree, which is leheria kind of a print with a nice bright contrast. Okay, and interesting part in this saree again is if it was a plain yellow, probably the look is different. Since it has been like a gradation leheria, this is looking smart. And here is the pallu is Madhubani. I think lot of Hyderabad crowd was expecting this stuff when I had a live show in Hyderabad. Shailaja Rai, but yes, she likes all of our Mysore silk so much, and that show I could not bring anything, so please watch out. There are some beautiful sarees today. Madhubani in the pallu. And here is the blouse. Very nice, pleasant contrast. And one Madhubani, one piece is different from another. Here is the first piece in Worli, tribal art. Check this. It's so bright and nice. All the peppy colors. This is the first border, and this is the second border. Like both the borders are in equal size. Lot of art forms I like to promote. See the pallu. Very ఎలా ఉంది చీర. పల్లు and the blouse. Pretty, right? All the peppy colors. Yes. I think whoever asked me, I don't remember. Please watch out, because there was somebody who really wanted this. Check how beautiful. Bright feeling, festive feeling. Mysore silk with this gap border. And ఇది last time ఒకసారి live show లో చూపించాను, that got sold out, and somebody ordered it, so we got it. So this is the pallu, red saree, and here is the blouse. This is the blouse, but I think I might do a red brocade with all over jal. అలాంటిది చేస్తాను, like Sabya's bride.
Okay, this is the pallu, right? So next, here is another beautiful different pattern. See, whatever I'm showing, it is all 1 month piece saris. Restock, I'm really not sure. Whoever likes it, please go ahead. Not to hold the saris, because lot of people I'm not able to do justice, and I can't be behind them again. Do you is it confirmed? So if you are confirmed, please go ahead. Otherwise, if you leave it, somebody else will be happy to take it. But there and then, don't hold the saris, please. See, this is another beautiful pattern. I think this is also first time that I'm able to showcase. This is a gap border and all mangoes. Mysore silk. I think I have given off one rising border. Different. So see this, how beautiful. You can imagine this with a pearl set, like how the other day I was wearing a gaji silk and a kanjivaram. దీని మీద అలాంటి చాలా బాగుంటాయి, గోల్డ్ విత్ పర్ల్స్ అలాంటి జ్యువెలరీ. The whole saree is this mangoes, very different pattern in Mysore silk kada, nachindi. Right? Plain is the blouse. Plain is the blouse. Okay, so all through the mangoes. Okay, so I'll move on to the next saree. This is KSIC saree with pure zari. Of course, these are like pass on sarees. Pure zari border and backing and tassels, and these are the tassels. So pure case I see. This will not come with the blouse. Blouse I will be making. It is pure customization according to whoever buys the saree. I think Madhuri, you asked for the price of the saree. I could not get back to you. Now my team will respond to you. This is the Mysore silk saree. The blouse already I showcased with the two birds. This is a pure zari KSIC saree. Okay, this is the backing of the saree. Okay, backing is also so beautiful, and here is the tassels. So saree is all ready. Whoever is buying, and blouse has to be customized according to their preferences. So here is another pure zari Mysore silk. See the sheen in the saree. Satin laga, it has that nice sheen. This is a different make. See, even I think my blouse is making it to look even more good. This is nice Rama green kind of a thing, and this is a coffee brown. This is coffee brown. This is a very smart saree. Loving it. And including with this kind of a blouse, it is looking so good. And 100 grams crepe this is, but see what a beautiful make. Munch weaving it, and see the shine in the fabric. I'm sure I'm going to make a nice blouse for this, whoever is buying.
this saree pattern is I think I have showcased in the reel, as well as I think మా ఇంతకు ముందు I think 2-3 years back reelsలో కూడా ఈ ప్యాటర్న్ని షోకేస్ చేశాము. But this is an all-time hit pattern because the pattern is copied from original KSIC. We copied it. Okay, see, this is because usually in Karnataka, whoever is like, you don't know, that is okay. So తెలుసుంటుంది ఇది దట్ ఒరిజినల్ KSIC ప్యాటర్న్ అని. This is the pallu and here is the blouse. This is the rich pallu. Rich pallu and this is the blouse. See how beautiful, bright and nice. Pretty, right? See the fall and ela body meeda కూర్చొని ఉంది. ఇట్ ఈస్ నాట్ వేవ్లీగా ఫ్లిమ్జీగా జారిపోతా అలా కాకుండా చక్కగా కూర్చొని ఉంది చీర. దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. ఓకే, హియర్ ఈస్ అనదర్ కలంకారీ విచ్ ఈస్ విత్ ఎ స్కర్ట్ బార్డర్. దిస్ ఇస్ the original shade of kalamkari on crepe. Again బనారసీ కైండ్ ఆఫ్ బార్డర్. ద బ్యూటీ ఈజ్, సి, నేను ఇలా వేసుకుంటుండగానే మీకు అర్థమైపోతుంది. దిస్ ఈజ్ స్కర్ట్ బార్డర్ ఈజ్ ఎలిఫెంట్స్ లైక్ దిస్. చూడండి ఎంత బాగుందో. వెరీ డిఫరెంట్, రైట్? దట్స్ వై ఐ టోల్డ్ ప్లీజ్ హ్యావ్ వాచ్. టుడే ఈజ్ గోయింగ్ టు బీ ఎ గాగా ఆన్ మైసూర్ సిల్క్ సారీస్. సి, దిస్ ఇస్ హౌ ద సారీ ఈజ్. అండ్ here is the pallu and this is the blouse. ఇలా కానీ ఇది కొంచెం కట్టుకొని చూపిస్తే బాగుంది అనిపిస్తుంది. It's like this. కొంచెం ప్లీట్సే పెట్టాను, బట్ స్టిల్ యూ కెన్ హ్యావ్ ద లుక్ ఆఫ్ ద సారీ ఈజ్ దిస్. బ్యూటిఫుల్. సో ఇప్పటికి మైసూర్ సిల్క్స్ ఆర్ ఓవర్, బట్ ఎండ్ ఆఫ్ ద క్లైమాక్స్ సారీ విల్ బి అనదర్ మైసూర్ సిల్క్. నౌ ఐ విల్ షో యూ ద ప్రింటెడ్ ఆర్గెన్జా. అంటే నాకు ఇలా జామెట్రిక్గా ఉంటే చీర ఇష్టం. సి, ఐ థింక్ యూ కెన్ మేక్ అవుట్ మై కైండ్ ఆఫ్ టేస్ట్. ద స్మాల్ చెక్స్, జామెట్రిక్. దిస్ ఈజ్ అనదర్ వర్టికల్, హారిజాంటల్. See, my blouse cut also is very western. This is straight. This is horizontal. Here it is different. And my sleeve is coming from here. So it is a back high, front V and a ragline blouse. What a combination, but a superb blouse this is. And comfort wise it is excellent. This is again a smart saree. Check on this ఈ హారిజాంటల్ లైన్స్ ఇవన్నీ అంటే నేను ముందు నుంచి చేసుకుంటున్నాయే. ఇప్పుడు కొంచెం రా మ్యాంగో వలన దోస్ లైన్స్ అండ్ ఆల్ ఆర్ coming to popularity, and thanks to all of them, whoever is popular, making it popular through their design, so that because మనం ఒక ట్రెండ్ సెట్ చేసిన వాళ్ళం అవుతాం. As like my birds are in trend because we set the trend. So this is a nice manchi organza, which printed organza under 15 range, I think. So much, yes. ఇంకా తక్కువేమో నాకు తెలియదు, బట్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ శారీ విత్ ద సెల్వేజ్ ఈజ్ మేకింగ్ ఇట్ టు మేక్ ఇట్ మోర్ హ్యాపెనింగ్
and that will be the contrast blouse, but under 15 range. This is the blouse. You can actually make out the quality of our sarees even in the video. That's why this much of effort. Though all through night it was raining, it would be very little slushy or whatever, sarees might get damaged. So we have to take enough precautionary measures to show you in the daylight, to show you the actual color, the sheen, and you know, the flow. Very important. That is really important. Yes, this is another segment. Last time also I think one or two sarees I showcased, which was over there and then, and this time also I am showcasing two pieces. Three pieces were there. One is already sold here. Okay, so this is a nice wine color, lightweight Banarasi silk, very lightweight. Okay, this is how the saree is. So body is all checks, and this is a border. Okay. This is the short pallu. This is the short pallu, and here is the blouse. Nice rich color, under 20, under 18 or something like that. So this is another beautiful color, Sampangi green. Whoever is buying this, please wear it with a nice lavender purple blouse. It looks really good. ఎప్పుడు మీకు అదే నచ్చుతుందా అంటే కొన్ని అలా కుదురుతాయి కాంబినేషన్స్. సో మైండ్ వుడ్ నాట్ లైక్ టు థింక్ బియాండ్ దాట్. అఫ్ కోర్స్ నేనే దేనికైనా వేరే ఏదో ఒకటి అవుట్ ఆఫ్ బాక్స్ ఐ విల్ డూ ఇట్, బట్ టు మై సజెషన్ ఇట్ ఈస్ వెరీ నైస్ బాందిని లావెండర్ విల్ లుక్ స్టన్నింగ్. రైట్, the next saree. కలర్స్ ఎంత బాగున్నాయి కదా, కలర్స్ అన్ని రిచ్ షేడ్స్, అండ్ యూ కెన్ సీ ద షీన్ ఇన్ ద ఫ్యాబ్రిక్. సాటిన్ లాంటి sheen, lightweight, and it is silk, and body is trendy, and the border you have nice motifs, very elegant stuff pieces. And however you want, people want little crisp, yes, this is it. If you want it to be soft, this can be soft, but it is nice as is. Okay, why I suggest this fabric for healthier people, it covers all your unwanted curves. Okay, so right amount of crisp and fall also is there. See the beautiful tussar. This is a soft flowy tussar. టస్సర్లో కూడా ఇన్ని కలర్స్ ఇలా రంకాట్ లాగా ఇలా ప్రింటెడ్. isn't it beautiful? See, I'm loving my blouse with everything today. So this is all nice, what do you call, nice bright colors, at it is a very ఏదో పష్మినా శారీ వేసుకున్నట్టు అలా ఉంది ఫీల్, అండ్ I think very budget friendly. As I remember, you can see very soft flowy tussar. This is the pallu, and here is the blouse. Because it is wine, it is looking more good.
right amount of peppiness, and this is how it is. The pallu. 10,000? 10,450. చాలానే బాగుంది. ఓకే, నెక్స్ట్ సారీ. Fab feel, the jute, the print, jute tussar. చెక్ దిస్. నాకు ఇలాంటివి కూడా చాలా ఇష్టం, ఎందుకంటే ఇలాంటి చక్కగా నిల్చుంటాయి మా బాడీ మీద. అండ్ నేను ఎక్కువగా కట్టుకుంటే ఇది చెప్తాను కదా ఇప్పుడు నేను ఆర్మీ ఆఫీసర్స్ వైఫ్స్ వేసుకున్నట్టు అని, అలాంటి చీర ఇది. చెక్ దిస్. దిస్ ఇస్ ద బ్లౌజ్. రోజంతా నాలాగా శారీస్ వేసుకునే వాళ్ళకి నేను చూపించేవన్నీ చాలా యాప్ట్గా ఉంటాయి, ఇంక్లూడింగ్ మై ఆర్గెన్జాస్. దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. బ్లౌజ్ నైస్ సారీ, ప్రింటెడ్. దిస్ ఇస్ ద ప్రింటెడ్ పల్లు. అలా వేసుకుంటుండగానే యూ కెన్ సీ ద ఫీల్ అండ్ ఫాల్. వెరీ నైస్, కలర్ఫుల్, at pleasant colors, not overdosed. Lilacs, lehriya kind of hair. See, this is the beauty of the sari. This is a kora pallu with butterflies. Pallu is kora with butterflies, which is with the sequins, embellished with sequins, and here are inlay. Bhagalpur based, but very trendy. The sari is all like this. Fresh colors. You can see the feel. Okay, ila బాగుంది కదా. ఓకే, విల్ గో విత్ ద నెక్స్ట్ సారీ. Again tussar based, not see through, and here is the pallu. The contrast baby pink is the pallu. That's the smartness of the sari. All through sari, the shimmer, inlay sequence, and whatever is the pallu color, that is the blouse. What a pretty combination. మీరు ఎప్పుడైనా బేబీ పింక్కి డార్క్ పింక్ విల్ బి ద బార్డర్ కదా. This is reverse. See, this is how it is. Dhaka Jamdani lanti pallu, lighter pink, and whole sari is a tissue, a slight shimmer bound. Okay, next move on to the this is peach pink kind of a color, baby pink అని కూడా అనొచ్చు, అంటే షేడ్స్ ఆఫ్ దట్, అండ్ విచ్ ఈస్ బీన్ కాంట్రాస్ట్ విత్ దిస్ నైస్ మెరూనిష్, నాట్ ఎగ్జాక్ట్లీ మెరూన్, దిస్ ఇస్ అ ట్విన్ షేడ్, మామి చిగురు రంగు లాంటిది. అండ్ హోల్ శారీ ఈజ్ స్లైట్ షీన్ ఆన్ దిస్, అండ్ చెక్ ద బ్యూటీ ఆఫ్ ద శారీ.
ఇంతే షార్ట్ పళ్ళు అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్. నాకు సింగిల్ కలర్ వద్దండి, నాకు చిన్న కాంట్రాస్ట్ ఇష్టము అనుకునే వాళ్ళకి, సింగిల్ కలర్ కావాలనుకున్న వాళ్ళకి ప్లెయిన్ బాడీ అంటే కాంట్రాస్ట్ పళ్ళు. దిస్ ప్యాటర్న్స్ ఆర్ డిఫరెంట్. ఓకే, ఈచ్ పీస్ ఇస్ అ డిఫరెంట్ పీస్. And this in Kora. This is also a hit pattern. Yeah. Organza aina chodandi ela, like how it is. And the beauty in this is the back. Your small edge backing is already done and no need of doing the tassels also. Saree is ready as it is and it has a kalamkari blouse. This is the blouse. Pretty, right? I have showcased this in I think couple of the live shows, but everything is sold out, but one by one, like, you know, this is again a nice color with a kalamkari blouse. వాట్ బ్యూటిఫుల్ కలర్స్, అన్నీ జామెట్రిక్ ప్యాటర్న్సే. ఈరోజు లైవ్ షో ఇది హైలైట్ అనమాట. చెక్ దిస్ అండ్ బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ యాక్చువల్లీ, అండ్ ద కలర్ కాంబినేషన్స్. This is the short pallu with these are the colors. Who likes to stay trendy like me? Pretty. This is the contrast blouse. చాలానే బాగుంది, ప్రిటీ. Appo, my blouse is looking good even to this. See, this is a nice mustard tussar with white applique flowers. Applique bunch laga undi kada, it's making it to look really trendy. You don't have to go with the self blouse which is come with the saree. I think this is making more trendy. Applique trendy. This is the whole pallu. బిచ్చుకుంటున్న పూల్లాగా. So this is all through the pallu. People who likes to have the handloom stuff, no, then see, this is how it is. Till the skirt border you have all these bunches, and this is your whole pallu. I think this is from the shoulder. From shoulder ila. Okay, nice, pretty, very subtle saree. Abudai silk. I think I'm not able to showcase the thing, but feel good factor. These are the first 3 pieces once
it is out and two pieces are already sold. See the flow. I think I want to change the place. My 1 second, please stay tuned. We'll shift there. नीचे कुछ डाल. Yes, this is the sari which I wanted to showcase. See, this is a nice Abu Dhabi silk. Abu Dhabi silk pastel mint green with these are the nice leaf printed one, and see the flow and see the edging. What a nice smart sari this is. This is how it is. The whole sari will be like this, and with a contrast blouse. Okay. Okay. Ayo, I have to showcase so many other saris to you. It is all nice and chala. I quickly show the rest of the things. Okay. This is mull again. Check this, how beautiful. What the black with the garden lo unnattu. And here is the border. It's been worked with smart, it's a smart job. Okay. Here is the pallu, and of course I think the blouse is
the printed blouse, but nice smart saree. This is another fab kind of a saree. Don't you think my blouse is going with a lot of sarees today? Okay, nice. I'll move on to the next saree. Last week I think we have shown a lot of these sarees, very nice flowy budget friendly sarees. So pretty color, see, very English. I think even see for this saree also my blouse. I think white, plain white would do more justice, but this is not a wrong combination. It's a nice olive green with diffused print and a very nice flowy budget friendly saree. I think we have advertised all about these prices in the last live, but still if you want to know, please please connect to the team or any of the three numbers, right? Okay. Okay. Like to show you some nice flowy party wear saree. Yellow. అసలు రీల్ చేయాలనుకున్నా, ఎందుకంటే ఫ్లోయీ సారీస్ నేను ఎక్కువ కట్టుకొని చూపిస్తూ ఉండను. బట్ సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్. పీపుల్ హూ లైక్స్ టు హ్యావ్ ద ఫ్లోయీ అండ్ విత్ ఎ నైస్ రైట్ అమౌంట్ ఆఫ్ పాప్-అప్ border. Check this. And that's how the saree flows all through with a nice asymmetric cutwork border, and the pallu also will flow like this only. And I'll show you the blouse also. I have two colors in this. This is the body of the blouse. This is the body of the blouse. Anyway, for sleeves also you have the work. So the other color is a nice red. Okay, pretty nice saree. These are the two colors. This is for who loves Kora in budget friendly. Yes, this is how it is. Subtle shades lo ఉండాలనుకునే వాళ్ళకి yes, very nice apt saree. This is the one we have shown in one of the lives in lime green shade, and lot of people asked for this. See, this is how the saree, with a nice cutwork border and contrast embroidered border, and self lo kuda you have the embroidery all through the saree. If you can see, you can ask the clear picture. The team will provide you the price and availability. So this is how it is. Pretty, right? And the pallu also flows like this.
blouse would be this, and I would, as how I told you in the last session, whoever is buying this, even if you are not making the blouse, have the body of the original, and you can go with a nice this kind of pinks in the sleeve, pink and green combination as in the sleeves. It could be nice chantilly lace or a net or a worked fabric. Some contrast will make it look more interesting. And this is a Jamdani weave cut Jamdani weave sari. Nice, very pleasant yellow, and price tag. $32. $32 is the price of the sari, but very pretty. Because usually Jamdani saris are to the expensive side, right? So here is nice in little budget friendly manner. And see the kind of work on the sari is multicolor floral. Check this. This is how it is. Okay. Next is a black. Today black is leading. Banaras sari with a scallop weave. What a nice. I think I will cut these edges in the scallop shape. Inka baguntundi. See the kind of meenakari flowers. It's really nice and colorful. Check the meena buttas. Floral motifs and a scallop border. Pallu is like this, and the blouse, I think, of course, it should be plain because there is so many colors in the sari. At very balanced. It's not making it to look busy. It's a very smart sari, and I think you should go with the plain black blouse with a nice cut. Chala Amy, don't have to use any colors. A nice scallop cut and probably a wide and deep V with the if you want the little color, the 2 rows of scallop like this, it look more interesting. Okay. Baby pink Banaras Kora. ఇది ఎన్నిసార్లు we sell it, but still we restock it because this is such a beautiful sari, and it is sometimes more nice. It is because it doesn't have zari. A small cute woven black border. Okay, and this is the wow. Na blouse inka chala bagundi. I'm really loving this blouse with this sari. Not the exact blouse which comes with the sari, but this is making it to look more interesting actually. But I'll show you how it is. This is the pallu. Very nice geometric and a trendy ka. This is a trendy sari. This is the original blouse. Of course, original blouse also I'll make it interesting, but my blouse looks ultimate. Okay, check on this. And finally the climax sari, the Mysore silk.
You're all waiting for the final saree, right? Okay. In fact, I really wanted to showcase outside the thing, but it was just very wet and moisture. That's why I had to move on. The beautiful saree which I wanted to showcase is this one. Very English shade. As a color enta నాకు బాగా నచ్చింది. The interesting part is this one. See the kind of, the mind, the color combination, and the kind of and this needs lot of mind to design these kind of sarees. The right color contrast of the block, and what uplifts is this kind of a kutch work. ఎంత neat kutch work, as if this is being patched. Patch చేయలేదండి. The saree is being done with a coffee brown this thing, a square, and then right colors has been worked, hand embroidery. That's why it is been so special to me. Check, because I really wanted to do a reel. ఇది దాచిపెట్టుకొని మరి లాస్ట్ దాకా చూపిస్తున్నాను. See, this is how the saree is. All through the saree it will be like this only. This is how it is, the saree. Who really want to have a style statement. One piece I cannot give you, another piece please. అంటే ఇదే చూపించి ఇలా చేయమన్నా కానీ ఇంత బాగా కుదరదు. What a beautiful piece. And yeah, signing off for today's live session. Please get in touch with the team with whatever you are confirmed, and go with the rest of the details. All right, okay, thank you so much. Okay, I'll take leave now. Thank you, bye bye.